గుక్కెడు నీళ్లు కల్పించండి మహాప్రభు అంటూ అరుంధతివాడ వాసుల ఆవేదన. నమస్కారం, టుడే విజయార్కి స్వాగతం. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పెరిమిడి పంచాయతీ బొల్లవారిపాలెం గ్రామంలోని అరుంధతివాడలో గత 2-3 మాసాల నుంచి త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధికారి వద్ద బొల్లవారిపాలెం అరుంధతివాడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి కనబడమే లేదని ఎంపీడీఓకి తెలిపారు. రూరల్ వాటర్ సప్లై అధికారులు అందుబాటులోకి రావడం లేదని, ఇటీవల ఒకసారి ఆర్డబ్ల్యూఎస్ అధికారికి నీటి సమస్యలపై త్రాగునీటికి ఉపయోగించుకోకుండా చిలుము వాసంతో ఉన్నాయని తెలిపితే మీరు కాచి పెట్టుకొని తాగాలి అని సలహా ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఎంపీడీఓ దృష్టి అర్జీ రూపంలో తీసుకువెళ్లగా అందుకు స్పందించిన ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ అధికారితో చరవాణి ద్వారా మాట్లాడి త్వరితగతిన వారికి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో అరుంధతివాడ గ్రామస్తులు మాట్లాడుతూ, గత 3 మాసాల నుంచి త్రాగునీరు లేక పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా గ్రామ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని వాపోయారు. పంచాయతీ కార్యదర్శి పత్తా లేకుండా ఉన్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి మా గ్రామంలో అరుంధతి వాసుల గోడును వినిపించుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కృష్ణమనాయుడు, బాలరాజు, గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కంప్లీట్ వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఏదో రెస్క్యూ ట్యాంక్ ఎక్కడ ఇప్పుడు 3 బంగారు బోర్లు 15 సంవత్సరాలు ఇప్పుడు బోర్ వేసుకునే పైపు వేసుకునే ఖరాబ్ చేసింది. ఇప్పుడు బోర్ ఏదైనా రీప్లేట్ చేసి క్లీన్ చేసుకుంటే వచ్చే బోరే వస్తుంది. వాటర్ ఎక్కువ పైపు అంటే అది బోర్ ఏదో ప్రాబ్లం, దాని ఖచ్చితంగా దానికై చేస్తే అది రాదు. మాకు ఇబ్బంది కూడా ఎందుకంటే క్లీనింగ్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. 10 సంవత్సరాల నుంచి డ్రై అవ్వాలి, ఇప్పుడు డ్రై అవ్వకూడదు. ఆ 2 క్లీనింగ్ చేస్తారు. 310 సర్వీస్ నేను సార్ పైకి బోర్ వెళ్ళిపోతుంది సార్. 310 కేసు
పోరాడు కదా దాన్ని క్లీనింగ్ చేసినప్పుడు కదా గవర్నమెంట్ ఇచ్చి క్లీనింగ్ కటింగ్ చేస్తే మరి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అతను మొత్తం డ్రైవర్ రాస్తారు కంప్యూటర్ రాలేదు సార్ నీళ్ళు రాలేదు మాకు కంప్యూటర్ రాలేదు సార్ అదే ఫస్ట్ ఎందుకంటే మోటార్ కంప్యూటర్ మోటార్ కంప్యూటర్ క్లీనింగ్ సెక్రటరీ గారు మాకు క్లీనింగ్ కనీసం ఇన్ని సార్లు సెక్రటరీ గారు అసలు వస్తే కదా బలాల్ యాప్ సెక్రటరీ గారు సెక్రటరీ ఇంతకు ముందు మనకి సెక్రటరీ చెప్పాలని వాళ్ళు 100% వారానికి క్లీనింగ్ గురించి హ్యాండ్ పోతే సినిమా వస్తుంది నీళ్ళు అంటే కాసుకుంటారు కాసుకుంటారు పెట్టే కాశీ పడ్డారు ఈ విధంగా మేము కోడు కన్నెండు కొట్టుకోవడం ఒకటి నీళ్ళు లేక ఆ విధంగా ఆడుతుంటే ఆయన ఆ మాట నీళ్ళే కదా వస్తుంది 6 నెలలు సార్ ఒక్కరు ఆ ఇల్లు తీసుకొస్తారు సార్ తీసుకొచ్చి పద్దెనిమిది సార్ సార్ బయట సార్ నాకు సమస్య సార్ కూడా మనం ఎంతో కష్టపడి చెప్తున్నామా మీరు మాకు ఖచ్చితంగా ఖచ్చితంగా నీరు తాగేటానికి నీళ్ళు ఎక్కడా లేదు రావాలంటే దీన్ని పక్కనే నీళ్ళు తీసుకెళ్ళి కదా ఆటో నీళ్ళు తీసుకోవాలా క్యానాలు తీసుకెళ్ళకపోయా ఇక్కడ కూలి క్యానాలు తీసుకొని తాగేసి నీళ్ళు లేకపోయా అదే పరిస్థితి నీటి కాస్తుంది తామన్నారు నా మాట చెప్తారా మీరు ఇంకో ఇంటి చెప్తారు అలాంటి వేరు చెప్తారు సార్ మీరు అన్న మాట కలిసి చెప్తామా వస్తున్నాయి మా నీళ్ళు తాగుంటా వాసన క్లీన్ చేస్తే చాలు బోర్ క్లీన్ చేస్తే చాలు స్టార్టర్ పెట్టి నీళ్ళు మోటార్ పెట్టి నీళ్ళు ఉంటాయి ట్యాంక్ ఎంత ట్యాంక్ ఉంటాయి పొద్దునేసి తాగ నీళ్ళు అడిగిచ్చేసి తెచ్చి చేసుకోవాలి అది చెప్పుకోవాలి సార్ ఖాళీ చూడండి ఖాళీ చూడండి తరపు చూపించారు నీళ్ళు బోర్ మా రేపైనా ఎప్పుడైనా మాకు క్లీన్ కావాలి సార్ లేకపోతే ట్రాక్టర్ పెట్టి నీళ్ళు అన్నా తోలియాలి నేను ఇలా నొప్పుకోరు నాకు చేపిస్తున్నాడు సార్ మేమే వాడు మొదలైంది తాగే నీళ్ళు లేవు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు 2-3 రోజుల్లో కాపిస్తాం రేపు వాళ్ళు ట్రాక్టర్ పెట్టి నీళ్ళు తోలమంటున్నారు కాదు వాళ్ళు అడిగించుకునేసి ఆడవాళ్ళు మగవాళ్ళంతా మమ్మల్ని బయట నీళ్ళు ఇచ్చేసుకోండి అంటున్నారు అందువల్ల వచ్చారు ఎన్ని రోజులు వచ్చినామా 6 నెలల నుంచి ఎగదు వస్తున్నారు రోడ్డు 6 నెలలే ఇక్కడ బోర్డు అది పట్టుకోరు కదా
నీళ్ళు తెచ్చి మాకు పోసేసుకోండి మీకు చెప్పిన ట్యాంకర్ అయినా సరే పెట్టే సార్ కూర్చోండి సార్ ఇవన్నీ సెకండ్ తెలిసేవాడు సార్ పొలం పడితే ఆ యాప్ ఎక్కడ తెలిసేవాడు అందరూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీళ్లు అందడం లేదని సకాలంలో నీళ్లు రావడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయత్ సెక్రటరీని ఆర్డర్ నుంచి ఇద్దరిని విచారించి తక్షణమే పరిష్కారం చేయాలని తెలియజేయడం పెరుడు పంచాయతీ బొల్లవారిపాలెం అరుంధతివాడ తాగా నీళ్ళు లేవు 2 నెలలు 3 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చారు డిఈ గారు జేఈ గారు అందరూ చూశారు, చెక్కింగ్ చేశారు. 2-3 రోజుల నుంచి ఇగో వస్తాయి అంటున్నారు. రాలా పొద్దున ఉదయాన్నే మేము పోయేటప్పటికే అందరూ చుట్టుకొని మాకు తాగా నీళ్ళు ఇస్తారా, అధికారుల దగ్గర పోయి మాట్లాడరా అని అనుకున్నారు. మేము బయలుదేరి వచ్చాము. ఎండిఓ గారికి చెప్పుకుని పోతున్నాం. 6 నెలల నుంచి మాకు నీళ్ళు లేక పిల్లల్లో మేము చచ్చిపోతాం. నీళ్ళు లేక ఏ ఆఫీసులు పట్టించుకోవడం లే మమ్మల్ని గురించి. ఈ కొద్ది మేము అందరూ నాయుడు డిలే అయినాం. 50 ఓట్లకు మాత్రం వస్తారే. ఇప్పుడు మా పరిస్థితి మాకు నీళ్ళు పోసుకోకపోతే అప్పుడు అడుగు సరే మీరు 6 గంటలకు వస్తున్నారు. ఈ చూసినాము ఇక్కడ 2 దినాలు పట్టు 3 దాకా వస్తాం. ఇక్కడ చూడకపోతే ఇంకా 5 పెట్టుకుపోతాం. ఆగేదే ఉండదు. సమస్యలే మాకు నీళ్ళు వచ్చేదాకా సమస్య తీరేదా. మేము చచ్చిపోతున్నాం నీళ్ళు లేక. ఘోరం.